జ్ఞానవాపి మసీదు అది అసలు వాస్తవంగా గుడిని పగలగొట్టి దాంతోనే కట్టేశారు సగం గుడితోనే అన్నటువంటి పాయింట్కి సంబంధించి ఏదైతే ఏఎస్ఐ రిపోర్ట్కి సంబంధించి మరికొన్ని ఆధారాలు తాజాగా బయటకు వస్తున్నాయి. ఇందులో ఏఎస్ఐ రిపోర్ట్లో చూస్తే ఈ ఆలయంలో పెద్ద మధ్య గది ఉండేదని, ఉత్తరం దక్షిణ తూర్పు పడమరలో కనీసం ఒక్కొక్క గది ఉందని, ఉత్తరం దక్షిణ మరియు పడమరలో 3 గదుల అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి అంటే ఈ మసీదులో. అయితే తూర్పున ఉన్న గది యొక్క అవశేషాలు కానీ దాని తదుపరి పొడిగింపు భౌతికంగా నిర్ధారించబడలేదు, ఎందుకంటే ఈ ప్రాంతం రాతి ఫ్లోరింగ్తో కప్పబడింది. ఇకపోతే ముందుగా ఉన్న నిర్మాణం యొక్క సెంట్రల్ ఛాంబర్ ఇప్పటికీ ఉన్న నిర్మాణం యొక్క సెంట్రల్ ఛాంబర్గా ఉంది. దట్టమైన బలమైన గోడలతో అన్ని నిర్మాణ భాగాలు మరియు పూల అలంకరణతో కూడిన ఈ నిర్మాణం మసీదు యొక్క ప్రధాన హాల్గా ఉపయోగిస్తున్నారు. ముందుగా ఉన్న నిర్మాణం యొక్క అలంకరించబడిన తోరణాల చివరలను చెక్కిన జంతు బొమ్మలు పగలగొట్టున్నాయి మరియు గోపురం లోపలి భాగాలు రేఖాగణిత నమూనాలతో అలంకరించి ఉన్నాయి. ప్రస్తుత తనిఖీలో మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయి. అవి ఇప్పటికీ ఉన్న హిందూ దేవాలయం యొక్క రాళ్ల మీద ఉన్న శాసనాలు. అవి ఇప్పటికీ ఉన్న మసీదుని నిర్మించేటప్పుడు మళ్ళీ ఉపయోగించారు. ఈ శాసనాల్లో జనార్దన, రుద్ర మరియు ఉమేశ్వర వంటి 3 దేవతల పేర్లు కనిపిస్తాయి. 3 శాసనాల్లో ప్రస్తావించబడినటువంటి మహాముక్తి మండపం వంటి పదాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఏఎస్ఐ రిపోర్ట్లో 34 శాసనాలు ఉన్నాయి అని చెప్పారు. అందులో మన తెలుగు భాష శాసనం కూడా ఉంది. మనలో మన మాట ఇది. ఆ రోజులో మన తెలుగు భాషకి అంత విలువ ఉంది, ఇప్పటికీ కూడా మన భాషకి ఏం తక్కువ అనేటువంటిది అడుగుతుంటాం. ఇకపోతే ఒక గది లోపల దొరికిన అరబిక్ పర్షియన్ శాసనం ఈ మసీదు ఔరంగజేబు 20వ పాలనా సంవత్సరంలో అంటే 1676-77 సిఈలో నిర్మించబడిందని పేర్కొంది. అలాగే జ్ఞానవాపి కేసు మీదన ఏఎస్ఐ నివేదిక శతాబ్దాలుగా ఇక్కడ హిందూ మందిరం ఉన్నట్టు రుజువులను అయితే వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ ముందుగా ఉన్న నిర్మాణం 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలనలో ధ్వంసమైనట్టు అర్థమవుతుంది. పాలరాతి శివలింగం, ఇసుకరాయి శివలింగం, నమస్కార భంగిమతో స్త్రీమూర్తి, మత్స్య విగ్రహం, ఏఎస్ఐ సర్వే నివేదిక శివలింగం మరియు హనుమంతుడు, గణేశుడు మరియు నంది వంటి హిందూ దేవతల యొక్క విరిగిన మూర్తుల చిత్రాలను కూడా సేకరించారు. 2 సెల్లార్లు ఉన్నాయి జ్ఞానవాపిలో. ఒకటి పాక్షికంగా S2, ఇంకోటి పూర్తిగా S3. శిథిలాలతో ఉద్దేశపూర్వకంగా మూసేశారు. ప్రవేశాలు కూడా బ్లాక్ చేయబడ్డాయి. శివలింగం మినియేచర్తో సహా కళాఖండాలను వెలికితీసేందుకు ఏఎస్ఐ శిథిలాలను తొలగించి వెతికారు. ఇకపోతే ఏఎస్ఐ దగ్గర 1965 నాటి 66లో దొరికిన ఒక శాసనం ఉంది. మళ్ళీ అదే శాసనం 2023లో పరిశోధనలో పోల్చి చూస్తే శాసనంలోని కొంత భాగాన్ని చెరిపేసే ప్రయత్నం కూడా జరిగినట్టు వాళ్ళు గుర్తించారు. దేవనాగరి లిపిలో రామ్ అని రాసి నలుపు రంగుతో పెయింట్ వేయబడిన పాలరాతి మార్బుల్ విరిగిన భాగం కూడా S3 బ్లాక్లో ఉంది. ఇది ఏఎస్ఐ రిపోర్ట్ కాదు, కానీ ఇక్కడ చూస్తే దాంట్లో కాశీఖండ 34.123 స్కంద పురాణంలో ఏమనుందంటే జ్ఞానవాపి అనేది శివుని విశ్వరూపం అని. ఇప్పుడు ఈ కేసు వారణాసి జిల్లా కోర్టులో ఉంది. కోర్టు జ్ఞానవాపి శివాలయం అని తీర్పు ఇచ్చినా కూడా, లేదా జ్ఞానవాపి శివాలయం కాదని తీర్పు ఇచ్చినా సరే మళ్ళీ ఈ కేసు హైకోర్టుకు వెళ్తుంది. అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. ఏం జరుగుతుందో తెలియదు.